వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. లేటెస్ట్‌గా ఇరాన్ లీడర్‌షిప్ మీద వాళ్ళ సమాచారం ఇస్తే $10 మిలియన్ రివార్డ్ ప్రకటించారు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. అదేవిధంగా ఇరాన్‌లోని కర్గ్ ఏరియా మీద ఆ ప్రాంతంలో ఎందుకంటే క్రూడ్ ఆయిల్ కూడా అక్కడే ఉంటుంది. అక్కడ మిలిటరీ బేస్ మీద ఇరాన్ మిలిటరీ బేస్ మీద అమెరికా దాడులు చేసింది. మరోపక్క గల్ఫ్‌కి యూఎస్‌కి సంబంధించిన 2500 మెరైన్ కాప్ కూడా అక్కడికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఏ విధంగా భవిష్యత్తులో ఉండబోతున్నాయి? ప్రమాదకర స్థాయిలో యుద్ధం వెళ్ళబోతోందా? ఈ అంశం గురించి మనతోటి మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్. నమస్కారం పవన్ గారు. సురేష్ గారు, ఇప్పుడు లీడర్‌షిప్ డీక్యాపిటేషన్ జరుగుతుందని భావించాలా? ఇరాన్ లీడర్‌షిప్‌కి సంబంధించి. ఎందుకంటే వీళ్ళు రెజిమ్ చేంజ్ అనే ఉద్దేశంతోటి ఎళ్లారు. సుప్రీం చీఫ్‌ని చంపారు. ఇప్పుడు ముస్తఫా ఆ ప్లేస్‌లో ముస్తఫా వచ్చారు. లీడర్‌షిప్‌ని ఏం చేయబోతున్నారు ట్రంప్? ఇప్పుడు వీళ్ళని చంపితే ఇంకో లెవెల్ ఆఫ్ లీడర్‌షిప్ వస్తారు. హ్మ్. ఎక్కడ ఆగదిది. అదే అమెరికా చేసిన తప్పు. ఫస్ట్ అజంప్షన్ ఒక యుద్ధంకెళ్ళే ముందు మీరు అనలైజ్ చేసుకోవాలి. వీళ్ళ లీడర్‌షిప్‌ని కొట్టాము. ఈ లీడర్‌షిప్‌లో టాప్ లెవెల్ అందరిని చంపేస్తే ఇది ఉంటుందా లేదా? హెజ్బుల్లా చూసాం. నస్రుల్లాని చంపారు. హ్మ్. ఆయనతో పాటు నెక్స్ట్ లెవెల్‌లో ఉన్న 7గురిని చంపేశారు. కొన్ని నెలల తర్వాత. అప్పుడు కూడా హెజ్బుల్లా ఇంకా ఉంది కదా! లెబనాన్‌లో. ఎక్కడికెళ్ళలేదు వాళ్ళు. హ్మ్. సీ ఒక అసిమెట్రిక్ వార్‌ఫేర్ అంటాం మనం. మీరు ఒక వార్‌షిప్, దాని పక్కన డెస్ట్రాయర్‌లు, ఎయిర్ ఫోర్సు అన్నీ పెట్టుకొని మీరెళ్తున్నారు. హ్మ్. అటువైపునోడు అదేం పట్టించుకోడు. వాడంటాడు నేను చిన్న బోటులు తీసుకొచ్చి మిమ్మల్ని కొడతా అంటాడు. నేను పక్క నుంచి డ్రోన్ కొట్టేస్తా అంటాడు. సో, యూ ఆర్ ఫేసింగ్ అన్ అసిమెట్రిక్ వార్‌ఫేర్. హ్మ్. దానికి యూఎస్‌కి ఒక ఐడియా కూడా లేదు. ఎందుకంటే వాళ్ళెప్పుడు పెద్ద పెద్ద ఫోర్సెస్‌తోని ఫైట్ చేసేటప్పుడు డైరెక్ట్ ఫైట్ ఉండేవాళ్ళది. ఇది డైరెక్ట్ ఫైట్ కాదు. ఇండైరెక్ట్ ఫైట్. హ్మ్. సో, 28 తారీఖు ఫస్ట్ ఈ బాంబ్ పడ్డప్పుడు, ఇరానియన్ లీడర్‌షిప్ మీద పడ్డప్పుడు ట్రంప్ ఏమనుకున్నారంటే అయిపోయింది. దీంతో ఇంకా 3 రోజుల్లో సరెండర్ చేసేస్తారు. ఇంకొంచెం బాంబింగ్ ఏసేస్తే అయిపోతుందని. కానీ జరగలేదు. జరిగింది ఎగ్జాక్ట్ ఆపోజిట్. యూఎస్ ఎప్పుడు ఊహించలేదు ఇరాన్ ఇమ్మీడియేట్‌గా అటాక్ చేస్తారని. ఎందుకంటే ఇప్పుడు చనిపోయారు కదా! వాళ్ళ లీడర్‌లందరూ. అవును. 2, 3 రోజులు తీసుకొని నెక్స్ట్ లెవెల్ వాళ్ళొచ్చి, వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు ఫైర్ చేస్తారు. కానీ వీళ్ళు ఫైరింగ్ అదే రోజు నుంచి మొదలుపెట్టారు. వాళ్ళ పక్కనున్న కంట్రీస్ మీద గానీ, ఇజ్రాయెల్ మీద గానీ, ఈ యూఎస్ వార్‌షిప్స్ మీద గానీ ఫైరింగ్ మొదలుపెట్టారు వీళ్ళు. అంటే మిసైల్స్ గానీ, డ్రోన్స్ పంపియడం. ఫ్లీట్ 5 ఇవన్నీ. అంతే ఎందుకంటే వీళ్ళు ఒక స్ట్రాటజీతోని రెడీగా ఉన్నారు ఇరాన్. హ్మ్. మా లీడర్‌షిప్‌ని కొట్టేస్తే ఏం చేయాలి? ఎట్లా ఎన్నుకోవాలి నెక్స్ట్ లీడర్‌షిప్? అది కూడా డిసైడ్ చేసుకున్నారు. అంటే వాళ్ళకి ముందరే తెలుసు ఇదంతా ఏమేం జరుగుతుంది. జరుగుతుంది అని. మీకు తెలుసు మిమ్మల్ని ఎట్లైనా చంపేస్తారని. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి $10 మిలియన్ పెట్టారు. హ్మ్. నలుగురు, ఐదుగురు పేర్లున్నాయి దాంట్లో. వాళ్ళు ఆల్రెడీ అస్యూమ్ చేసేస్తారు మమ్మల్ని కొట్టేస్తారు. సో, నేనేం చేయాలంట? నేను పోతే నా ఎంట ఉన్నవాళ్ళు ఏం చూసుకోవాలని రాసి పెడతాను నేను. హుహు. వాళ్ళని పిలిపించి మాట్లాడతాను. నేను లేకుంటే ఇదుంటుంది పరిస్థితి. నువ్వు లీడరు, నువ్వు లీడరు, నువ్వు లీడరు. మీరు ఈ డివిజన్ చూసుకోవాలి, మీరు ఈ డివిజన్ చూసుకోవాలి, మీరు ఈ డివిజన్. మీరు మీ వైపు నుంచి ఇంకెంతమంది ఉన్నారు వాళ్ళని చూసుకోండి. ఒక సిస్టమ్ ఉంది వాళ్ళకి మొత్తం. సిస్టమ్ ఉంది. సో, ఆ సిస్టమ్‌లో ఏం చేశారు ఫస్ట్ డే ఇజ్రాయెల్ మీద ఫైర్ చేశారు. హ్మ్. దాని తర్వాత వాళ్ళ పక్కనున్న కంట్రీస్ మీద రెండో రోజు నుంచి ఫైరింగ్ మొదలుపెట్టారు. ఇది యూఎస్ ఎప్పుడు వాళ్ళ ప్లాన్‌లో తీసుకోలేదు. ఇన్‌ఫాక్ట్ పీటర్ హెస్కెత్ వాళ్ళ సెక్రటరీ ఆఫ్ వార్ దగ్గర ఈ క్వెషన్ చాలా సార్లు అడిగారు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో. మీరు ఇదెందుకు మీ స్ట్రాటజీలో ఇదెందుకు లేదు? హ్మ్. వాళ్ళెప్పుడు ఆలోచించరు. వాళ్ళనుకున్నారు ఇదే ఒక్కటే. ఇరాన్ రెజిమ్‌ని కొట్టేయడం, వాళ్ళు సరెండర్ చేస్తారు, అయిపోయింది యుద్ధం. వెనిజులా లాగా వెంటనే అయిపోతది. ఫినిష్ అయిపోతది అనుకున్నారు. వెనిజువేలాలో యుద్ధమే జరగలేదు కదా! హ్మ్. అంటే ప్రెసిడెంట్. వెనిజువేలాలో వాళ్ళ గవర్నమెంట్‌ని కొనుక్కున్నారు అంతే. హ్మ్. మడురోని తీసుకెళ్ళిపోయారు. వాళ్ళకి ఫైట్ చేయడానికి కెపాసిటీ లేదు. వాళ్ళ దగ్గర ఆర్మీ లేదు. హ్మ్. పేరు కోసం ఆర్మీ ఉంది. ఓకే. అది చూపియడానికి చిన్నది. చాలా చిన్నది. చిన్న అది ఆర్మీ అది కూడా మోటివేటెడ్ కాదు. వీళ్ళు హైలీ మోటివేటెడ్. వీళ్ళేంటి ఇరానియన్స్ ఏంటంటే వాళ్ళకొకటే క్వెషన్ ఉంది. ఒకటే ఆన్సర్ ఉంది. సర్వైవల్. హ్మ్. మేము 10 మంది ఉన్నాం. మా దాంట్లో ఆరుగురిని చంపేస్తారు. నలుగురు బతుకుతాం కదా! ఈ నలుగురు కొట్లాడతాం. హ్మ్. మేము పోరాడతాం. ఇది వాళ్ళ స్ట్రాటజీ. సర్వైవల్ అన్నమాట. మనుగడ కోసం పోరాటం. హ్మ్. అంతే. వాళ్ళ ఏం చెప్తారు వాళ్ళ అస్తిత్వానికి పోరాటం అది. హ్మ్. ఎగ్జిస్టెన్స్. హ్మ్. వి షుడ్ ఎగ్జిస్ట్. కానీ దాని ఎగ్జిస్ట్ ఎట్టుంటారు మీరు? ఈ పరిస్థితికి రావాల్సి ఉంటుంది పవన్ గారు. మెయిన్‌గా ఇరానియన్ లీడర్‌షిప్‌ని వీళ్ళు అండర్ ఎస్టిమేట్ చేశారు యూఎస్. హ్మ్. అది మీరు ప్రతి దాంట్లో చూడొచ్చు. వాళ్ళు ఫైరింగ్ చేస్తున్నది. ఏదో అక్కడిక్కడ కొట్టట్లేదు.
మనామాలో బహ్రెయిన్‌లో ఉన్న యూఎస్ 5th ఫ్లీట్ మనకు కూడా తెలీదు ఉందని చెప్పి అక్కడ. అవును. కొట్టేదాకా. మా కూతురు ఆ రోజు అక్కడ ఉంది. ఆమె ఎయిర్‌పోర్ట్ నుంచి ఫోటో తీసి నాకు పంపించింది. ఆమెకు కూడా తెలీదు ముందు ఏం కొట్టారని చెప్పేసి. వాళ్ళు స్టక్ ఆహా! అయిపోయారు ఆ రోజు. మీకు చెప్పినట్టు గుర్తుంది. అవునవును. చెప్పారు నాతోటి. అవును. షీ ఈస్ బ్యాక్ ఇన్ ఇండియా నౌ. హ్మ్. కైరోకెళ్ళి రిటర్న్ వచ్చేసింది. కానీ ఆ రోజు అక్కడ జరిగిన అటాక్‌లో అప్పుడు నాకు కూడా తెలిసింది అక్కడ ఒక 5th ఫ్లీట్ ఉంది యూఎస్ అని చెప్పి. హ్మ్. మనం ఎప్పుడు 7th ఫ్లీట్ గురించి విన్నాం బంగ్లాదేశ్ వార్‌లో. అవును. కానీ 5th ఫ్లీట్ అక్కడ ఉంది. హ్మ్. ఇటువైపు దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మీద దాడి చేయడం ఏంటి? అంటే వాళ్ళకి చాలా క్లియర్ స్ట్రాటజీ ముందే ఉంది. దట్ ఎకనామిక్‌లీ వీళ్ళని డిస్టర్బ్ చేయాలి. దుబాయ్‌లో ఆయిల్ లేదు. యూఏఈలో మిగతా చోట్ల ఆయిల్ ఉన్నాయి ఖతారు, కానీ అక్కడ ఉన్నాయి. సౌదీ. ఇక్కడ లేదు ఆయిల్. హ్మ్. ఏం చేయాలి? వాళ్ళ మెయిన్ బిజినెస్‌ని కొట్టాలి. కొట్టామా? కొట్టారు. దాని తర్వాత ఏం చేస్తారు? పామ్ జుమరియా మీద అటాక్ చేస్తారు. లగ్జూరియస్ రెసిడెన్సెస్ అని. అంటే హ్మ్. అక్కడ డబ్బులున్నోళ్ళు మిలియన్, బిలియన్ ఉంటారు. ఈ షేక్‌లందరూ అక్కడ ఉంటారు చాలామంది. వాళ్ళ మీద కొట్టారు. హ్మ్. ఇటువైపు వాళ్ళు కువైత్ రిఫైనరీ మీద కొట్టారు. సౌదీ అరేబియన్ రిఫైనరీ మీద కొట్టారు. ఒమాన్ వీళ్ళని హెల్ప్ చేస్తున్నది ఒమాన్ మీద కొట్టారు. ఒమాన్ ట్యాంక్స్ తగలబెట్టారు. హ్మ్. రిఫైనరీ మీద వాళ్ళు మిసైల్స్ పంపించారు. అంటే ప్రతి చోట అమెరికా అజ్యూమ్ చేయలేని పనులన్నీ ఇవి చేశారు. గల్ఫ్ స్టేట్స్ ఏమనుకున్నారంటే వాళ్ళకెప్పుడు అమెరికాతోనే ఒక ఒప్పందం ఉంది. మీ దగ్గర ఆయుధాలు తీసుకుంటాము. హ్మ్. మీకు బేస్‌లు ఇస్తాము. హ్మ్. ఆయుధాలు బిలియన్స్‌లో ఉంటుంది ఆర్డర్. సౌదీ అరేబియా ఫర్ ఎగ్జాంపుల్ 100 F-35 కొనుక్కుంటున్నారు. హ్మ్. ఎందుకో నాకు అర్థం కాదు. 100 F-35 పెట్టుకొని సౌదీ అరేబియా ఎవరితోని యుద్ధానికి వెళ్తారంట. వాళ్ళకున్న ఒక్కటే ఒక ఎనిమీ హూతీలు. వాళ్ళని కంట్రోల్ చేసుకున్నారు. మరి ఈ 100 F-35 ఎందుకు? అంటే వీళ్ళు ఎందుకంటే ఒత్తిడితోటి కొంటున్నట్టున్నారు వాళ్ళు. అంతే హ్యాపీగా పెట్టుకోవాలి ట్రంప్‌ని. ఇప్పుడు మోదీకి హ్మ్. ఆఫర్ చేశారు F-35. మోదీ ఏమన్నారు? సారీ ఐల్ థింక్ అబౌట్ ఇట్. నాకు ఇది అఫోర్డ్ చేయలేము. కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్. ఇంకన ముందున్న జస్టిన్ ట్రూడో ఉన్న టైంలో F-35 సైన్ చేశారు. అప్పుడు ఒక రేట్ ఉండే. హ్మ్. ట్రంప్ రాగానే దాన్ని 30% పెంచేశాడు. కెనడా అన్నారు మేము కొనలేము. మా దగ్గర ఇంత డబ్బులు లేవు. అట్లనా? అంటే నీ దాని మీద నుంచి నేను ఫ్లై చేస్తాను మా ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ మీ అవును. దేశం పైనుంచి. బెదిరింపులు. బెదిరింపులు. ఏంటి అర్థం కాదు ఇది. సో ఇది ప్రాబ్లమ్ అన్నట్టు. సో వీళ్ళు అజ్యూమ్ చేయలేదు. ఈ అజంప్షన్ ఉండాలుండే వాళ్ళ దాంట్లో. ఈ గల్ఫ్ స్టేట్స్ ఏమనుకున్నారంటే మేము ఇంత పెట్టుబడి పెడుతున్నాం. అమెరికన్ ఆర్మ్స్ కొంటున్నాం. పేట్రియట్ మిసైల్స్ కొంటున్నాం. యాంటీ డ్రోన్ మిసైల్స్ కొంటున్నాం. ఈ F-35 కొంటున్నాం. మిగతా అన్ని ఎక్విప్‌మెంట్ కొంటున్నాం అమెరికా వైపు నుంచి. హ్మ్. ఖతార్ అయితే ఆయనకు మొత్తం ప్లేనే డొనేట్ చేశారు. మీకు అవును. గుర్తుంటుంది. కొత్త బోయింగ్ ఒకటి. ప్రెసిడెన్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ అని చెప్పి. అది ఒక కాంట్రోవర్సీ అయింది కదా! కాంట్రోవర్సీ కాదు. అది లంచం అది. ఆ! స్ట్రెయిట్ అవే. క్విడ్ ప్రోకో. అంతే లంచం ఇచ్చాడు. వీళ్ళేమనుకున్నారు రేపేమైనా యుద్ధం జరిగితే మమ్మల్ని ట్రంప్ వచ్చి కాపాడుకుంటాడు. హ్మ్. ఇప్పుడు ట్రంప్ తిరిగి చూడట్లేదు. వీళ్ళేమంటున్నారంటే ఇరాన్ మేము వాళ్ళ బేస్ మీద కొడుతున్నాం. కరెక్ట్. బేస్ మీద కొట్టారు వాళ్ళు. హ్మ్. అలుదైద్ బేస్ మీద కొట్టారు. ఇక్కడ ఖతార్‌లో విచ్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బేసెస్. 8,000 మంది పనిచేస్తారు అక్కడ అమెరికన్ సర్వీస్ మెన్. వీళ్ళు కువైత్ మీద కొడితే నలుగురు చనిపోయారు దాంట్లో అటాక్‌లో అమెరికన్స్ మీకు గుర్తుంటుంది. 6గురిలో నలుగురు అక్కడ చనిపోయారు. అదే అటాక్‌లో ఆల్మోస్ట్ 80 మంది ఇంజ్యూర్డ్ అయ్యారు చాలామంది. అంటే ప్రతి చోట ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడెక్కడని వీళ్ళు కొడుతున్నారు. కానీ అమెరికా వీళ్ళని కాపాడుకుంటలేరు. హ్మ్. ఇప్పుడు గల్ఫ్ స్టేట్స్ ఏమి అడుగుతున్నారంటే మేము మీద ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత మమ్మల్ని మీరు కాపాడుకోలేదు. హ్మ్. మళ్ళీ మిమ్మల్ని ఎందుకు మేము ఉంచుకోవాలి ఇక్కడ? మీకు బేస్‌లు ఎందుకు ఇవ్వాలి? ఇది అడుగుతున్నారు. హ్మ్. ఇది మెయిన్ ప్రశ్న. ఎందుకంటే గల్ఫ్ స్టేట్స్ ఎక్సెప్ట్ ఐరానికల్లీ ఇరాన్‌లో ఒకటే ఎలక్షన్ జరుగుతుంది. అవును. మిగతా ఏ రాష్ట్రంలో గల్ఫ్ స్టేట్స్‌లో ఖతార్ గానీ, సౌదీ అరేబియా గానీ, యూఏఈ గానీ, బహ్రెయిన్ గానీ, ఖతార్ ఎవ్వరు ఎక్కడ ఎలక్షన్ నడవదు. హ్మ్. ఇరాన్‌లో ఒకటే ఎలక్షన్ ఉంటుంది. రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కదా! అది ఆ ఎలక్షన్ మీరు చెప్పొచ్చు ఫ్రాడ్ అది ఇది అని చెప్పొచ్చు. కానీ ఎలక్షన్ అయితే ఉంది కదా అట్‌లీస్ట్. అవును. ఏదో ఒక ఎలక్షన్ నడుస్తుంది. నార్త్ కొరియాలో కూడా ఎలక్షన్ ఉంటుంది. ఒకటే క్యాండిడేట్ ఉంటాడు. ఒకటే ఉంటుంది. అందరూ వానికే ఓటేస్తారు. అవును. చైనాలో కూడా అంతే. పక్కన ఎవడన్నా ఎళ్లి 99.8 ఏసినోడు అందరూ ఆ 0.2 ఎవడు వాడిని పట్టుకుందామని తిరుగుతారు ప్రపంచానికి ఏదో ప్రజాస్వామ్యం చూపించడానికి. చూపించడానికి. సో, హ్మ్. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అమెరికా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వాళ్ళ వార్ స్ట్రాటజీలో ఇది లేదు. విచ్ ఈస్ ఎ బిగ్ బ్లండర్ యాక్చువల్లీ. హ్మ్. ఇప్పుడు ఖర్గ్ ఐలాండ్ గురించి చెప్పారు మీరు. ఖర్గ్ ఐలాండ్ ఏంటి? అక్కడ ఇరాన్ వాళ్ళ 80% వాళ్ళ ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్ అక్కడ తెచ్చి పెట్టుకుంటారు. హ్మ్. పెద్ద పెద్ద కంటైనర్స్. హ్మ్. మన ఎక్కడ చెప్పాలంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పండి. ముంబై వైపు వెళ్తే మీకు కనిపిస్తుంది కొన్ని హ్మ్. అట్లాంటివి. మ్యాంగ్లూర్ వైపు కనిపిస్తుంది మీకు. హ్మ్. ఈవెన్ కొచ్చిన్ రిఫైనరీ దగ్గర కనిపిస్తుంది. పెద్ద పెద్ద
మన దగ్గర 10-20 ఉంటాయి అది అట్లాంటి పెద్దది. హ్మ్. వాళ్ళ దగ్గర ఒక ఏం చెప్తారు వందలాది ఉంటుంది ఆ ఐలాండ్ మీద. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళు కొన్ని ఆర్మ్డ్ ఎన్కాంప్‌మెంట్స్ పెట్టుకున్నారు దాని హ్మ్. చుట్టుపక్కల. అడ్వాంటేజ్ ఆఫ్ కర్గ్ ఐలాండ్ ఏంటంటే మీరు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోస్ నుంచి వస్తున్నప్పుడు మీరు డైరెక్ట్ ఇరాన్‌కి వెళ్ళక్కర్లేదు. ఈ కర్గ్ ఐలాండ్‌కి వచ్చేస్తే ఇరాన్ నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడొచ్చి మీరు పెద్ద పెద్ద ట్యాంకర్స్ అప్రోచ్ కావచ్చు దాన్ని. హ్మ్. వచ్చి మీరు ఫిల్ చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. హ్మ్. కంటిన్యూయస్ ప్రాసెస్ లాగా ఉంటుంది. మీరు మెయిన్ ఐలాండ్‌కి రాక్కర్లేదు. దగ్గర ఇరాన్ దగ్గర ఎక్కడ రాక్కర్లేదు. యూ కమ్ టు కర్గ్ ఐలాండ్ ఫిల్ అప్ అండ్ గో, ఫిల్ అప్ అండ్ గో. ఈ ట్యాంక్‌లలో పడుతూనే ఉంటుంది క్రూడ్ ఆయిల్. సురేష్ గారు ఇప్పుడు కర్గ్ విషయం తీసుకుంటే కర్గ్ ఐలాండ్ దగ్గర వాళ్ళ ఇరాన్‌కి సంబంధించిన మిలిటరీ వాటి మీదే వీళ్ళు టార్గెట్ చేశారు యూఎస్ వాళ్ళు. అయితే కర్గ్ వాళ్ళకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఎందుకు దాడి చేయలేదు? చాలా క్లియర్ కదా! అది యూఎస్ఏ చెప్పారు. హ్మ్. ప్రెసిడెంట్ ట్రంపే చెప్పారు ఇవాళ పొద్దున. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తే ఆయిల్ $120 అయిపోతుండే ఇవాళ పొద్దున దాకా. హ్మ్. వాళ్ళకి చాలా క్లియర్‌గా తెలుసు. అక్కడి నుంచి ఆయిల్ మాక్సిమం కొంటుంది చైనా. హ్మ్. ఇప్పుడు కూడా. ఇంత పెద్ద యుద్ధం నడుస్తున్నప్పుడు కూడా చైనీస్ షిప్స్ వస్తున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. చైనీస్ షిప్స్ వస్తున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇరాన్ నుంచి ఎవ్వరు ఇంకా ఆయిల్ కొనట్లేదు. హుహు. ముందు మనం కూడా ఒక 8 నెలలు, 9 నెలల ముందు మనం కొంటుండే. మన మీద కూడా శాంక్షన్స్ పెట్టేశారు యూఎస్. చైనా మీద కూడా పెట్టారు. చైనా పట్టించుకోరు. మీరు హ్మ్. ఏం కావాలంటే చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆయిల్ కావాలి. వాళ్ళ పెద్ద అవును. దేశం మనలాగానే. సో, ఈ ప్రాబ్లమ్ అక్కడ వచ్చిందనమాట. సో, కర్గ్ ఐలాండ్‌ని వీరెందుకు ఇప్పుడు ఎన్‌సర్కిల్ చేస్తున్నారంటే ఇరాన్‌ని ఓడించడానికి కాదు పవన్ హ్మ్. గారు. చైనాకి ఆయిల్ ఉండే ఇక్కడ. చైనాకి ఆయిల్ ఇయ్యకుండా ఉండాలని. ఓకే. అది వాళ్ళ స్ట్రాటజీ. హ్మ్. చైనీస్ షిప్ ఇప్పుడు అప్రోచ్ అయితే దాని మీద ఎవరైనా దాడి చేయొచ్చు రేపు. ఇరాన్ అయితే చేయరు. హ్మ్. ఇరానియన్ ఆయిలే తీసుకెళ్తున్నారు కదా! కానీ మీ ఇరానియన్ ఆయిల్ తీసుకొని మీరు బయటికొస్తే చైనీస్ షిప్‌ని మనం ఆపుకుంటాం, మేము అడ్డుకుంటామని చెప్పి యూఎస్ గవర్నమెంట్ ఇప్పుడు చెప్తున్నారు. అవును. కానీ చేయరు. ఆ! ఏ రోజు చైనీస్ షిప్ మీద వీళ్ళు ఏదైనా అటాక్ చేస్తేనో లేకుంటే దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తే చైనా అటువైపు నుంచి యూఎస్‌కెళ్ళే ప్రతి ఎక్స్‌పోర్ట్ ఆపేస్తారు. హ్మ్. మీకు గుర్తుంటుంది ఇనీషియల్ స్టేజ్‌లో ఈ టారిఫ్ వార్ మొదలైనప్పుడు ఫస్ట్ చైనా మీద 25 పెట్టాడు. అవును. చైనీస్ 25 పెట్టారు రిటర్న్. 50 అన్నాడు. చైనా కూడా 50 అన్నారు. 100 పెడుతున్నా అన్నారు. చైనా చెప్పిన మీరేమైనా చేసుకోండి. మేము కూడా 100% పెడతా అన్నాం. 100% పెట్టారు. నేను 250% పెడుతున్నా అన్నాడు ట్రంప్. మీకు గుర్తుంటుంది. అవునవును. అవును. సో, చైనా అన్నారు మీరు ఏమైనా చేసుకోండి. మేమైతే 250 పెట్టాం. మాకు పెట్టాల్సింది మేము పెట్టుకున్నాం టారిఫ్‌లు. వితిన్ సేమ్ డే సాయంత్రం యూఎస్ స్టాక్ మార్కెట్ ఘనంగా పడిపోయింది. హ్మ్. అబ్సల్యూట్‌లీ డెవాస్టేటెడ్ యూఎస్ స్టాక్ మార్కెట్. సేమ్ అలాగే యూరోప్ తోటి కూడా అలాగే అయింది కదా! అందరితోటి ఎందుకంటే అలాగే. చైనా నుంచి వచ్చే యూఎస్‌కి వచ్చే ప్రతి ఎక్స్‌పోర్ట్ హ్మ్. యూఎస్ ఇండస్ట్రీకి వాళ్ళకి కావాల్సింది. వాళ్ళ దగ్గర లేదది. ఒక కార్‌లో 5,000 పార్ట్స్ ఉంటాయి ఎగ్జాంపుల్. మీరు హ్మ్. చేసుకోండి. ఐ యామ్ నాట్ సేయింగ్ హౌ మెనీ నాకు కూడా ఎగ్జాక్ట్ తెలీదు ఎన్ని 5,000లో 400, 500 చైనా నుంచి వస్తుంది. హుహు. మీరు అది యూఎస్‌లో తయారు చేయాలంటే కాదు. ఇంకొక సోర్స్‌ని తెచ్చుకోవాలంటే మీకు ఒక 6 నెలలు టైం పడుతుంది. హ్మ్. ఖర్చు కూడా ఎక్కువవుతుంది. ఖర్చు కూడా ఎక్కువ కావచ్చు. యూరోప్ నుంచి తీసుకుంటే డెఫినిట్‌గా ఎక్కువ ఉంటుంది. ఇండియా వీళ్ళు నుంచి తీసుకుంటే కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ రీజనబుల్‌గా కదా ఉంటుంది. వీళ్ళది. అవును. ఈ పరిస్థితిలో ఏమైంది యూఎస్ స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయింది. కార్ కంపెనీ షేర్లు, హ్మ్. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ షేర్లు, ఎలక్ట్రానిక్ కంపెనీ షేర్ అన్నీ పడిపోయాయి. నెక్స్ట్ డే ట్రంప్ 250 తీసేసాడు. తిరిగి 50కి వచ్చేసాడు. హ్మ్. దాన్ని 25 చేసిండు మళ్ళీ. ఇప్పుడు 50, 25 నడుమ తిరుగుతుంది. ఇప్పుడు 15 అయిపోయినాయి ఈ కొత్త సుప్రీం కోర్ట్ వర్డిక్ట్. ఇప్పుడు అర్థం చేసుకోండి. హ్మ్. చైనా ఆయిల్ తీసుకెళ్తున్నారు. చైనీస్ ఎకానమీ ప్రాస్పర్ అయితుంది. హ్మ్. ఆ ఎకానమీని ఆపడానికి ఫస్ట్ వీళ్ళు వెనిజువేలా నుంచి ఆయిల్ బంద్ చేశారు చైనాకి. హ్మ్. మీకు గుర్తుంటుంది మాక్సిమం ఆయిల్ కొంటుంది వెనిజువేలా దగ్గర నుంచి చైనా. అవును. చైనా ఆయిల్ కొంటున్న 3 పెద్ద రాజ్యాలు గుర్తుపెట్టుకోవాలి. వెనిజువేలా, రష్యా, ఇరాన్. హ్మ్. దీంట్లో రష్యా అండ్ ఇరాన్ మీద ఆల్రెడీ శాంక్షన్స్ పెట్టారు యూఎస్. ఎవరైనా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటే అంతే సంగతి. మేము వాళ్ళ మీద మన మీద కూడా పెట్టారు. ఇప్పుడు కొద్దిగా సడలించారు ఇప్పుడు ఇది రష్యాలు. కొద్దిగా కాదు. ఏం కావాలంటే చేసుకోమంటున్నారు. అవును. 30 ఆ డేస్ అంటున్నారు. పరిస్థితి 30 డేస్ కూడా లేదు ఇంకా. ఓపెన్. ఇప్పుడు ఓపెన్ ఉంటుంది. హ్మ్. ముందన్నారు అట్ సీ ఉన్న షిప్స్ ఒక్కటే కొనాలన్నారు. అవును. ఇప్పుడు అట్ సీ ఇడిసేసిండు అయిపోయింది. హ్మ్. ఓకే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడ కావాలంటే మీరు కొనుక్కోండి అంటున్నారు. హ్మ్. ఇప్పుడు మేము అసలు అటువైపున తిరిగి చూడం. అటువైపు మాకు ఇంకా పెద్ద గొడవ నడుస్తుంది అక్కడ. హ్మ్. ఇరాన్ వైపు. ఇది స్ట్రాటజీ. సో, చైనాని కట్ డౌన్ చేయడమే యూఎస్ పెద్ద స్ట్రాటజీ. ఒక యుద్ధం నడుస్తుంది ఇక్కడ. అది హ్మ్. కరెక్టే. వెనిజువేలాన్ ఆయిల్ బంద్ అయిపోయినప్పుడు చైనా పానిక్ అయ్యారు. హ్మ్. వాళ్ళు అనుకున్నారు ఇరాన్ ఆయిల్ పెంచుతామని. రోజుకి
ఒక 50 ట్యాంకర్లు క్రాస్ చేస్తుంది. 50 నుంచి 60 ట్యాంకర్లు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ క్రాస్ చేస్తుంది. హ్మ్. ఒక్కొక్కసారి అది 75 దాకా కూడా వెళ్తుంది. కానీ చాలా స్లోగా వెళ్తుంది ఈ రీజన్‌లో. మీకు తెలుసు ఇట్లా ఎళ్లి ఇట్లా తిరగాలి అది షిప్. అవును. దాని తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమాన్‌కి వచ్చి బయటికెళ్ళిపోతారు. హ్మ్. దాంట్లో ఎళ్ళే ప్రతిరోజు 50 అనుకోండి. దాంట్లో మినిమమ్ చైనా నుంచి 5-6 షిప్‌లు ఉంటాయి. క్రూడ్ ఆయిల్, గ్యాస్ కూడా ఉంటుంది. దాన్ని మొత్తం ఆపేశారు ఇప్పుడు. హ్మ్. గ్యాస్ ఇప్పుడు కూడా కావాలంటే రేపు సిట్యుయేషన్ స్టెబిలైజ్ అయితే వాళ్ళు గ్యాస్ ఖతార్ దగ్గర నుంచి కొనుక్కుంటారు. ప్రాబ్లమ్ లేదు. రష్యా దగ్గర చాలా ఉన్నాయి గ్యాస్. చైనా అక్కడి నుంచి కొనుక్కుంటారు. అంటే $150కి వెళ్ళిపోతుంది బ్యారెల్ అనే ఉద్దేశంతోటి కొట్టట్లేదంటారా ఇప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని? కరెక్ట్. లేకపోతే ఇప్పుడు ఇరాన్ బెదిరిస్తోంది కదా! మీరు ఇక్కడ కొడితే మీరు మా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని కర్గులో, మేము గల్ఫ్‌లో కొడతాము అది అని కూడా చెబుతున్నారు కొడతారు. కదా! ఆల్రెడీ చేశారు కూడా. అంటే ఆ భయంతోటా లేకపోతే లేదు భయం ఇది. ఆబ్వియస్లీ చెప్పారు కదా మాకు భయం ఉందని. హ్మ్. వీళ్ళేం చెప్పారంటే మేము అది కొడితే మాకు తెలుసు ఏం జరుగుతుంది ఇంటర్నేషనల్ లెవెల్‌లో. దానికోసం మేము ఇప్పుడు కొట్టట్లేదు. హ్మ్. కర్గ్ ఐలాండ్‌ని వీళ్ళు రేపు మీరు చెప్పాను చూడండి మెరైన్ పోలీసో ఏదో పంపిస్తున్నారని అవును. చెప్పి. 2500 మెరైన్ రేపు కార్ప్స్. రేపు కర్గ్ ఐలాండ్ క్యాప్చర్ చేసుకుంటే హ్మ్. దాని మీద వచ్చి వీళ్ళు కూర్చుంటారు. మీరు అంటే అదే వీళ్ళు చెప్తున్నారు. వెళ్తుంది దాని గురించే అంటారా? అదే చెప్తున్నాను. గల్ఫ్‌కెళ్తున్నారు. ఆ! హైపోథెటికల్ సిట్యుయేషన్ వార్ గేమ్ అంటారు దీన్ని. వార్ ఓకే. గేమ్ స్ట్రాటజీ. హ్మ్. కర్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ చేసుకుందాం. యూఎస్ హ్మ్. వాళ్ళ మెరైన్స్ తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళేం చేస్తారు బాంబులు విసురుతారు, డ్రోన్‌లు కొడతారు. హ్మ్. యూఎస్ మెరైన్స్ చాలా మంది చనిపోతారు. హ్మ్. అది పెద్ద ప్రాబ్లమ్ అయింది. సో అది చేయలేము. హ్మ్. నెక్స్ట్ ఏం చేయాలి? అక్కడి నుంచి షిప్‌ని బయట నుంచి రాకుండా చేయాలి. అంటే వీళ్ళు ఆల్రెడీ కర్గ్ ఐలాండ్ నుంచి కాకుండా మిగతా ఎక్కడి నుంచి స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి ఒక షిప్ కూడా వెళ్ళనీయట్లేదు. హ్మ్. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది కదా! అవును. సో ఆ పరిస్థితిలో చైనీస్ షిప్స్, ఇండియన్ షిప్స్ కొన్ని మిగతా వెళ్తుంది అంతే. హ్మ్. మీరు కర్గ్ ఐలాండ్‌ని కొట్టినప్పుడు వీరంటున్నారు మిలిటరీ స్ట్రక్చర్ కొట్టారు. నాకు అర్థం కావట్లేదు అక్కడ ఏం మిలిటరీ స్ట్రక్చర్ ఉందని. హ్మ్. వీళ్ళకి ఏం కావాలంటే కర్గ్ ఐలాండ్‌ని వీళ్ళ చేతిలో తీసుకోవాలని ఉంది. ఇరాన్ ఎక్స్‌పోర్ట్స్ జీరో అయిపోతుంది. ఇరాన్‌కి ఆదాయం ఉండదు. మెయిన్ ఆదాయం వాళ్ళకి అక్కడి నుంచే అదే. కదా! హ్మ్. ఇప్పుడు కూడా అందరూ అడుగుతున్నారు పవన్ గారు. చైనా పేమెంట్ ఎట్లా చేస్తున్నారు? హ్మ్. మీరు చైనీస్ షీ జిన్‌పింగ్ ఉంటే ఇవాళ ఇరాన్‌కి పేమెంట్ చేయాలి. మీరు ఎట్లా చేస్తారు? మీరు డాలర్లు చేయలేరు. స్విఫ్ట్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ అవును. సిస్టమ్ బంద్ తీసేశారు. అయిపోయింది కదా! హ్మ్. మీరు డబ్బులు ఎట్లా రీచ్ అవుతుంది? ఆబ్వియస్లీ అది చైనా డెఫినిట్‌గా క్యాష్ ఇస్తున్నారు, ఆయుధాలు ఇస్తున్నారు. హ్మ్. వచ్చే షిప్ దాన్ని తీసుకొస్తుంది ఖాళీగా. హ్మ్. వెళ్తూ ఆయిల్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఓహ్! మనందరూ అడుగుతుంటాం ఇరాన్ దగ్గర ఇన్ని ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇరాన్ దగ్గర ఇన్ని డ్రోన్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇరాన్ దగ్గర ఇన్ని మిసైల్స్ వస్తుంది. 14 రోజులు అయిపోయాయి. ఇంకా హ్మ్. కొడుతున్నారంటే ఇది రీజన్. ఓకే. యూఎస్ ఇప్పుడు కర్గ్ ఐలాండ్ ఎందుకు కొట్టారంటే వీళ్ళకి చైనీస్‌ని ఆపడానికి. హ్మ్. అట్‌లీస్ట్ ఒక 20 రోజులు ఆపితే వీళ్ళకి ఆయుధాలు రావు. వీళ్ళ దగ్గర డబ్బులుండవు. ఈ హ్మ్. రెజీమ్ పడిపోతుందని. కానీ అది పడిపోదు. అది ఉంటది రెజీమ్ అసలు అక్కడ. రహస్యం అది. ఆ! రహస్యం అది అసలు అది వెనకాల. మెయిన్. ఆ! ఏ యుద్ధమైనా ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తారు. హ్మ్. మనం కూడా సింధూర్ చేసినప్పుడు ఒక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఉండే. హ్మ్. కొట్టాల్సింది కొట్టామా? కొట్టాం. వాళ్ళు మన మీద కొట్టాం మనం ఆపామా? ఆపేసాం. రిజల్ట్ ఏంటి? 1-0 ఓకే. లెట్ అస్ క్లోజ్ ద చాప్టర్. లేదు పాకిస్తాన్ 1-0 కాదు మేము కొడతాం మళ్ళీ ఇంకోసారి కొట్టారు. మనం మిల్లి కొట్టాం. హ్మ్. వాళ్ళు రాడార్‌ని డెస్ట్రాయ్ చేసారు. అప్పుడు 2-0 అయిపోయింది. హ్మ్. దాని తర్వాత వాళ్ళ ఎయిర్ బేసు అక్కడ ఇక్కడ అన్ని కొట్టేస్తే 3-0 అయిపోయింది. ఇప్పుడు వాళ్ళొచ్చి మన దగ్గర సరెండర్ అడిగారు. ఓకే. అంటే సరెండర్ అని కాదు సీజ్ ఫైర్ అడిగారు. మనం ఓకే అని చెప్పాం మనం. హ్మ్. ఇప్పుడు సీజ్ ఫైర్ అనే కాన్సెప్టే రావట్లేదు. మీరు గుర్తుంటుంది ఇనీషియల్ స్టేజ్‌లో ట్రంప్ హ్మ్. ఐ థింక్ 4 రోజు అన్నారు. హ్మ్. ఇరాన్ హ్యాస్ టు సరెండర్ అన్‌కండిషనల్లీ అన్నారు. హ్మ్. ఇప్పుడు ఆ మాట అంటున్నారా? అనట్లేదు. అనట్లేదు. ఆయనకి తెలిసిపోయింది దట్ రెజీమ్ అక్కడే ఉంటుంది. మీరు ఇప్పుడున్న ఖమేనీని కూడా కొట్టండి. వాడు ఇంకో తయారవుతాడు. ఇంకోడొస్తాడు. 86 సంవత్సరాలు ఉన్న ఖమేనీ పోయిన తర్వాత 56 సంవత్సరాలు ఉన్న హ్మ్. యంగ్ ఖమేనీ ముస్తఫా. వచ్చాడు. హ్మ్. ఈయన కొడితే మళ్ళీ ఇంకో 25 ఇయర్ ఓల్డో, 26 ఇయర్ ఓల్డ్ వచ్చి కూర్చుంటాడు. హ్మ్. వాడు వీడికన్నా కట్టర్ ఉంటాడు. హ్మ్. ఏం చేయలేము అని చెప్పి వాళ్ళకి తెలిసిపోయింది. అండ్ దట్ ఈస్ వై ఇప్పుడు యూఎస్ అంటున్నారు. ఈవెన్ యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ అంటున్నారు. రెజీమ్ చేంజ్ ఈస్ నాట్ పాసిబుల్. హ్మ్. మళ్ళీ మీరు ఎందుకు వెళ్ళారు అక్కడ? మీరు అన్నారు యురేనియం ఉందన్నారు. యురేనియం మీకు దొరకలేదు. మీరు అక్కడ దగ్గర కూడా వెళ్ళలేకపోయారు. మీరు అన్నారు వాళ్ళ మిసైల్స్ అంతా ధ్వంసం చేస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఫైర్ చేస్తున్నారు. నిన్న కూడా సౌదీ అరేబియా మీద ఫైర్ చేశారు. అవును. అవును. మీరు ఏం సాధించాలనుకున్నారు? ఏం సాధించలేకపోతున్నారు. అది ప్రాబ్లమ్. అమెరికాలో అంటున్నారు ట్రంప్ ఒక చాలా ఫూలిష్ స్టేట్మెంట్ చేశారు. అక్కడున్న పొలిటీషియన్స్ అందరూ అదే మాట్లాడుతున్నారు దాని గురించి. ఏమన్నారు? హ్మ్. మేము ఆయిల్ రేట్ పెరిగితే మాకు మంచిదే కదా! మాకు లాభాలు వస్తున్నాయని చెప్పి. హ్మ్. ఎవరండి అక్కడ ప్రజలు కడుతున్నారు ఎక్కువ డబ్బులు. లాభాలు ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు? అక్కడున్న ఆయిల్ కంపెనీస్. హ్మ్. ఆయిల్ కంపెనీస్‌కి లాభాలు వస్తున్నాయి. యెస్ కరెక్ట్. అక్కడున్న ప్రజలకి కోపం వస్తుంది ఇప్పుడు. అంటే ఈయన
ఆయిల్ కంపెనీస్ కోసం మాట్లాడుతున్నారా Hmm. లేకుంటే మన ప్రజల కోసం మాట్లాడుతున్నారా అని అడుగుతున్నారు అనమాట. పవన్ గారు మనం అర్థం చేసుకోవాలంటే ఇది చాలా కాంప్లికేటెడ్ జియో పొలిటికల్ సిచ్యువేషన్కి వెళ్తుంది. ఇది ప్రతిరోజు మలుపు తిరుగుతుంది. కర్క్ మీద అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తే దాని ప్రభావం హర్మూజ్ మీద కూడా ఉంటుంది. ఎందుకంటే దానికి దగ్గరలోనే ఏదో అంటున్నారు. హర్మూజ్లోనే ఉంది అది. ఇట్ ఈస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ హర్మూజ్. దాని ప్రభావం దీని మీద పడుతుంది కదా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. మొత్తం మూసుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆల్రెడీ మూసుకుపోయింది కదా, కొత్తది అయింది అక్కడ. కొంతమందికి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వీళ్ళు ఒక ఫస్ట్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది. మేము నేవీ, ఇరానియన్ నేవీ షిప్స్ అన్ని ఎస్కాట్ చేసి తీసుకెళ్తామన్నారు. గుర్తుందా మీకు? అవును. పీట్ హెస్గెత్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా అదే చెప్పారు. యాజ్ సూన్ యాజ్ ద సిచ్యువేషన్ పర్మిట్స్ మేము షిప్పుల్ని ఎస్కాట్ చేసి తీసుకెళ్తాం. ఓకే, ఈ 150 క్రూషియల్ కిలోమీటర్స్ ఉంది చూడండి, ఆ కిలోమీటర్లు అటాక్ ఒకసారి గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి వస్తే మీరు వెళ్ళిపోవచ్చు. ఇవాళ ఇండియన్ నేవల్ షిప్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ మౌత్లో కూర్చున్నారు. 3-4 ఇండియన్ షిప్స్ అక్కడ రెడీగా ఉన్నాయి, నేవల్ షిప్స్. మనకు కావాల్సిందే ఇండియాకి వెళ్ళాల్సిన కార్గో బయటకు రాగానే వాళ్ళు దాన్ని ఎస్కాట్ చేసి తీసుకెళ్తున్నారు. ముంబై వైపు, కాండ్లా వైపు, లేకుంటే గుజరాత్ వైపు, లేకుంటే వైజాగ్ వైపు, ఎక్కడైనా చెన్నై ఆర్ ఈవెన్ కొచ్చిన్. అవును. ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ 150-200 కిలోమీటర్ గ్యాప్ ఉంది చూడండి, అక్కడే ఇరాన్ కొడుతున్నారు. ఎందుకంటే ఈ పెద్ద కంటైనర్స్, ఈ పెద్ద షిప్స్ అండి, లార్జ్ షిప్స్ ఇది. ఓకే, 5 మిలియన్ 10 మిలియన్ బ్యారెల్ క్యారీ చేసుకుంటూ పోతారు. చాలా స్లోగా వెళ్తుంది. ఇరాన్ నుంచి మీరు ఒక మిసైల్ కొడితే, ఈవెన్ వాళ్ళ దగ్గర ఉన్న లో ఎండ్ మిసైల్ తీసుకుందాం మనం, మీరు కొడితే కూడా అది 1 minute 30 seconds నుంచి 2 minutes 15 seconds లోపల వెళ్ళి షిప్ని కొడుతుంది. ఎంత తక్కువ స్పీడ్లో ఉన్నాం, అంత దగ్గర ఉందన్నమాట ఇరానియన్ కోస్ట్కి. ఇరాన్ మైన్స్ గురించి మనం విన్నాం. వాళ్ళ దగ్గర ఉన్నది World War II టైప్లో మైన్స్ ఉంది. ఇప్పుడు కూడా మీరు చూస్తుంటారు, ఒక బాల్ లాగా ఉంటుంది, దాని మీద కొన్ని ఒక ఏం చెప్తారు ప్రొజెక్షన్స్ ఉంటుంది. అగైన్ వెరీ రూడిమెంటరీ టెక్నాలజీ, అంత పెద్ద టెక్నాలజీ కాదు అది, కానీ దాని ఇంపాక్ట్ ఉంటుంది. మొత్తం షిప్ తగలబడితే లేదు, డ్యామేజ్ చేస్తారు షిప్ని. ఇప్పుడేమన్నారు, అమెరికా ఇరాన్ మైన్స్ వేసారన్నారు. మీరేం చేయాలి అప్పుడు? మీరు ఆ మైన్స్ని తీయాలి కదా, మీతో కావట్లేదు. మీరు షిప్ని కూడా తీసుకెళ్ళలేకపోతున్నారు హర్మూజ్ లోపలికి, మీకు భయపడుతున్నారు, వీళ్ళు షూట్ చేస్తారు. ఈ అమెరికన్ షిప్స్ ఎందుకు ఎస్కాట్ చేయట్లేదు నేవల్ షిప్స్ అంటే దాని వెనక ఒక స్టోరీ కాదు, ఒక రీజన్ ఉంది. ఏంటది? అమెరికా చట్టంలో వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ఏం రాసి పెట్టారంటే, మీరు ఒక కాన్ఫ్లిక్ట్ జోన్లో ఒక షిప్ని ఎస్కాట్ చేయాలంటే అది అమెరికన్ షిప్ ఉండాలి. యూ కెనాట్ ఎస్కాట్ ఎ నాన్ అమెరికన్ షిప్. దీనికి మనం తిరిగి కువైత్ వార్ టైంకి వెళ్ళాలి. సద్దాం హుస్సేన్ కువైత్ ఇన్వైట్ చేసినప్పుడు కువైతీ ట్యాంకర్స్ని సద్దాం హుస్సేన్ ఇదే డైలాగ్ కొట్టాడు, ఇరాక్ కువైట్ మీరు ఎటు నేను తీసుకెళ్ళండి, మేము కొట్టేస్తాం. అటు రెడ్ సీ వైపు కూడా కువైట్లో కొట్టేశారు కదా చాలా. అప్పుడు ఏం చేశారు యుఎస్, కువైత్ నుంచి ఒక 15 నుంచి 16 షిప్స్ రెడీగా ఉన్నాయి వెళ్ళడానికి బయటికి. ఓకే, వాళ్ళ రెడ్ సీ వైపు నుంచి ఇటు. వీళ్ళేం చేశారు, కువైతీ షిప్ని అన్ని వాళ్ళ ఫ్లాగ్ కిందకి దింపి అమెరికన్ ఫ్లాగ్ ఎక్కిచ్చేసారు. ఇప్పుడు అమెరికన్ షిప్ అయిపోయింది. సో యూ కెన్ టేక్ ఇట్ అవుట్ నౌ. వాళ్ళు ఎస్కాట్ చేసి తీసుకెళ్ళారు అమెరికన్ నేవల్కి. ఇప్పుడు అది చేయలేకపోతున్నారు. మీరు ఒక చైనీస్ షిప్ వచ్చింది అనుకోండి రేపు, బట్ చైనీస్ ఫ్లాగ్ ఉంటుంది, నేను మిమ్మల్ని ఎస్కాట్ చేస్తాను, వాడంటే నువ్వేం చేస్తాను, నేను చైనీస్, నేను ఎందుకు దింపాలి కిందకి అంటాడు. ఇంకోటి దగ్గర వస్తాడు, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ షిప్ అనుకోండి, ఇండియన్ ఫ్లాగ్ ఉంది, నువ్వు ఫ్లాగ్ దింపి మా ఫ్లాగ్ మేము వెళ్ళిపోతాం బాబు, మాకు ప్రాబ్లం, వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు మాకు, మీరు ఎందుకు వస్తున్నారు? దీనికోసమే అమెరికా వాళ్ళ షిప్పుల్ని తీసుకెళ్ళట్లేదు. పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకు మన ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తే ఇది రీజనింగ్ ఉంది, అమెరికన్ చట్టంలో రాసి ఉంది అది, దట్ యూ కెనాట్ ఎస్కాట్ ఎ నాన్ అమెరికన్ షిప్ ఇన్ ఎ కాన్ఫ్లిక్ట్ జోన్. ఓకే, ఇది అక్కడ ఆగిపోయింది ఆ స్టోరీ. ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మూజ్ కూడా ఎంటర్ చేయలేకపోతున్నారు. స్టేట్ ఆఫ్ హార్మూజ్ని ఒక నార్మల్ సిచ్యువేషన్కి తీసుకురావాలంటే 2-3 సొల్యూషన్స్ ఉంది. ఒకటి, మీరు ఎస్కాట్ చేయడం అని చెప్తున్నారు, అది అవకాశం లేదు, అది లేదు. రెండవది, ఇరాన్ మీద ఒక ప్రెషర్ తీసుకురావడం, ఏది సౌదీ అరేబియా దగ్గర నుంచి. సౌదీ అరేబియా ఇరాన్ దగ్గర చెప్తారు, మా దగ్గర నుంచి తీసుకెళ్లే ఆయిల్, ఖతార్ దగ్గర నుంచి తీసుకెళ్లే గ్యాస్, దీని మీద మీరు చేయబెట్టకూడదు. ఇవాళ దాకా మేము ఏం చెప్పకుండా కూర్చున్నారు, మా అసెట్స్ మీద మీరు దాడి చేశారు, కానీ ఎన్ని రోజులు మాకు ఇంత పేషెన్స్ ఉంటో మాకే తెలియదు. ఏదో ఒక రోజు మాకు కూడా పిచ్చి పట్టేస్తుంది, అప్పుడు మేము వెళ్ళి మిమ్మల్ని కొట్టేస్తాం. అమెరికా కొట్టండి మర్చిపోండి, ఇజ్రాయెల్ మేము కూడా కొడతాం మిమ్మల్ని.
మా F-35 లొట్టిగా పెట్టుకోలేదు మేము. F-16 ఉన్నాయి మా దగ్గర. దాన్ని ఉన్న అది ఏం చెప్తారు ఎక్విప్‌మెంటు, దాని దగ్గర ఉన్న మిసైల్స్ పనిచేస్తుందో లేదో అది కూడా అంటే తెలీదు. ఇప్పటిదాకా వాళ్ళు ఏం కదలికలు లేవు కదా కదలికలు గల్ఫ్‌లో. లేవు. ఇప్పుడు ఎందుకంటే కదులుతారు. లేటెస్ట్‌గా దుబాయ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీద కూడా దాడి చేసింది ఇరాన్. అది ఇంకో స్టోరీ ఉంది పవన్ గారు. అది హ్మ్. ఇంట్రెస్టింగ్ స్టోరీ. హ్మ్. ఎందుకు చేశారు చెప్పండి? ఇదే వార్నింగ్ ఇరాన్ దీనికన్నా ముందు ఇచ్చినప్పుడు ఒకసారి నేను ట్వీట్ చేశాను. బహుశా మీకు చెప్పుంటాను. 2020లో నేను ఒక ట్వీట్ చేశాను. అప్పుడు ఇరాన్ ఒక వార్నింగ్ ఇచ్చారు ఆ టైంలో. అక్రాస్ ద వరల్డ్ అమెరికన్ అసెట్స్‌ని కొడతామని చెప్పి. ఏదో ఒక కారణం ఉండేదానికి. అమెరికా ఏదో చేశారు వాళ్ళ మీద. హ్మ్. అటాక్ చేస్తే ఎక్కడెక్కడ అమెరికన్ అసెట్స్ ఉందో లోకంలో అక్కడ అన్నీ మేము కొడతా అంటే కానీ నేను ఒక ట్వీట్ చేశాను ఆ రోజు. ఐ రిమెంబర్ ఇట్ వాస్ 2020 సేయింగ్ దట్ సజ్జనార్ గారు అప్పుడు సిపి కమిషనర్ సైబరాబాద్, మీ దగ్గర ఐటీ కంపెనీలు ఇన్ని ఉన్నాయి ఇటువైపు. హ్మ్. ఈ ఐటీ కంపెనీల మీద ఎవరైనా దాడి చేస్తే ఫార్మా కంపెనీ షామీర్పేట్ వైపు ఉన్నాయి. అక్కడ దాడి చేస్తే అమెరికన్ కంపెనీస్ ఉన్నారు. మీరు రెడీగా ఉన్నారా అని అడిగాను. ఇమ్మీడియట్లీ 10 నిమిషాల్లో నాకు ఒక రిప్లై వచ్చింది. యెస్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. వీ నో ఎవరెవరు ఎంప్లాయీస్ ఉన్నారో అందరిని మేము ట్రాక్ చేస్తున్నాం అని చెప్పి. హ్మ్. దానికన్నా హాఫ్ అన్ అవర్ తర్వాత ఓవేసీ ట్వీట్ చేసిండు. అదే నా ట్వీట్కి రిప్లైగా కమిషనర్ గారిని తిట్టుకుంటే ఆయన ఇదేంటి మా వాళ్ళని జిహాదీ అంటున్నారు మీరు, అది ఇది, హ్మ్. హౌ కెన్ యూ సే ఆల్ దిస్ అని చెప్పి పెద్ద ఇష్యూ అయింది. అదే రోజు రాత్రి నన్ను ఎన్డీటీవీ, టైమ్స్ను అందరు తీసుకున్నారు. నన్ను పిలిచి నా 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 ప- నా పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు. హ్మ్. నెక్స్ట్ డే డెక్కన్ క్రానికల్లో పెద్దగా ఆర్టికల్ కూడా వచ్చింది ఫ్రంట్ పేజ్లో. స్టోరీ ఏం చెప్పడానికి నేను వస్తున్నా అంటే ఇదే థ్రెట్ ఇప్పుడు వచ్చింది. హ్మ్. అమెరికాలో అమెరికన్ కంపెనీస్ అక్కడ పనిచేస్తున్నాయి. ఈవెన్ హెచ్ఎస్బిసి విచ్ ఇస్ నాట్ అన్ అమెరికన్ కంపెనీ టెక్నికలీ, ఇట్ ఇస్ అ బ్రిటిష్ కంపెనీ. ఓకే, హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్, కానీ హ్మ్. హాంకాంగ్లో ఇప్పుడు ఏం లేదు వాళ్ళకి ఎక్కువ. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ని, హెచ్ఎస్బిసి ఎంప్లాయీస్ని అక్కడ దుబాయ్లో ఉన్న వాళ్ళని వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పేశారు. ఓకే. ఈ కంపెనీలు అందుకు అందరూ అమెజాన్ మీద కూడా చేశారు కదా. అందరూ ఈవెన్ దీనికన్నా ముందు స్టార్ట్ అయిన అమెజాన్ కొట్టారు. ఇప్పుడు అవును. గూగుల్ ఉంది అక్కడ, ఫేస్బుక్ ఉంది అక్కడ, మైక్రోసాఫ్ట్ పెద్ద క్యాంపస్ ఉంది. అంటే టార్గెట్ అంతా కూడా యుఎస్ ఆర్ రిలేటెడ్ ఇదంతా. అన్ని దుబాయ్లో ఉన్న కంపెనీస్. హ్మ్. మిగతా గల్ఫ్లో చాలా రీజన్స్లో చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి. హ్మ్. వీళ్ళందరికీ ఇప్పుడు భయం, మా మీద ఎప్పుడు కొడతాడు అని. ఈ కంపెనీలు ఎందుకు వచ్చారని అడగాలి మీరు దుబాయ్కి. వాళ్ళు అక్కడ ఎందుకు వచ్చారంటే, ఒకటి అక్కడున్న రెజీమ్, అంటే అక్కడున్న దుబాయ్లో ఉన్న వాళ్ళు రూలర్స్. ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ఇచ్చారు వాళ్ళకి. అవును. మన వాళ్ళు కూడా చాలా మంది వ్యాపారాలు చాలా చేస్తారు. మంది రియల్ వ్యాపారం ఎస్టేట్ చేస్తారు మన వాళ్ళు. అన్ని. సో ట్యాక్స్ ఫ్రీ ఇస్తున్నాం. హ్మ్. మీ ఎంప్లాయీస్ కూడా ట్యాక్స్ ఫ్రీ, హ్మ్. అంటే మీకు వచ్చే జీతం మీద ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పేశారు. హ్మ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద మోస్ట్ డేంజరస్ థింగ్. సురేష్ గారు, ఇప్పుడు ఇరాన్ లేటెస్ట్గా ఒక వీడియో రిలీజ్ చేసింది. అదేంటంటే అండర్ గ్రౌండ్లో వాళ్ళ ఉన్న వెపన్స్, డ్రోన్స్, మిసైల్స్ అండర్ గ్రౌండ్లో ఉన్నాయి. మీరు బంకర్లని అట్లా కొట్టినా కూడా మా దగ్గర మేము రెడీగా ఉన్నాం. వార్ రెడీనెస్ని తెలియజేస్తుందా? వాళ్ళు ఎందుకు ఆ వీడియో వాళ్ళు రిలీజ్ చేశారు? ప్రిపేర్డ్గా ఉన్నారు పవన్ గారు. నేను చెప్పాను చూడండి, వాళ్ళు వార్ సెనారియోస్ క్రియేట్ చేసుకున్నారు. హ్మ్. మన బంకర్లు కొట్టారు, హ్మ్. మన డ్రోన్స్ చాలా మటుకు ధ్వంసమైనాయి. హ్మ్. ఏం చేయాలి మనం? హ్మ్. ఇప్పుడు చూడండి, మీరు మైన్స్ అంటారు, వీళ్ళు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అటాక్ చేస్తా అంటున్నారు. మీరు మైన్స్ మొత్తం తీసేసేయండి స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి, అప్పుడు కూడా వీరు అటాక్ చేస్తారు. హ్మ్. మిసైల్స్ అయిపోయింది, అప్పుడు కూడా అటాక్ చేస్తారు. ఎట్లా? వాళ్ళ దగ్గర చిన్న చిన్న షిప్స్ ఉన్నాయి, చిన్న చిన్న బోట్లు ఉన్నాయి. మన దగ్గర రబ్బర్ డింజీలు ఉంటాయి చూడండి, అవును. యమహా మోటార్ పెట్టుకొని నడిపించుకో, అది అవును. ఉన్నాయి వాళ్ళ దగ్గర. దాంట్లో ఒకడు రాకెట్ ట్రిపల్ గ్రెనేడ్ పెట్టుకొని కూర్చుంటాడు. హ్మ్. ఇమ్మీడియట్ టేక్ ఆఫ్ చేస్తారు. షిప్ ముందే ఉంది, ఫట్ పని కొట్టేస్తాడు, అయిపోయింది. షిప్ మొత్తం తగలబెట్టేస్తారు. ఇది వీళ్ళ స్ట్రాటజీ. లేటెస్ట్ ఇప్పుడు ఏమంటున్నారంటే, వీళ్ళు జెట్ స్కీస్ మీద వస్తున్నారంట. మన ఈ గోవాకి అంతా వెళ్ళినప్పుడు జెట్ స్కీస్ ఉంటుంది, అవును. స్కూటర్ లాగా, అవును. దాని మీద వస్తున్నాడు. ఒకడు ముందు నడిపిస్తున్నాడు, ఇంకొకడు ఆర్పీజీ పెట్టుకొని కూర్చున్నాడు. హ్మ్. మూడో పాయింట్, ఇప్పుడున్న వెదర్లో చాలా హాట్ వెదర్, ఇప్పుడు హ్మ్. హ్యూమిడిటీ చాలా ఎక్కువ. సో అక్కడ ఏమవుతుందంటే, ఒక 8 మీటర్ల నుంచి 30 మీటర్ల దాకా ఒక హేజ్ లాగా వస్తుంది, హ్మ్. ఒక ఫాగ్ లాగా ఉంటుంది. అవును. ఇది సీ పైన హ్మ్. నీళ్ళ నుంచి ఒక 8 మీటర్లు, 24-25 ఫీట్ దాకా మొత్తం మిస్ట్ లాగా ఉంటుంది, అంటే విజన్ ఏం కనిపించదు. హ్మ్. సో అక్కడ షిప్ మీద ఉన్న ఈవెన్ నార్మల్ క్యాప్టెన్, ఏది ఆయిల్ ట్యాంకర్, వాళ్ళ దగ్గర తుపాకీ పట్టుకుని ఎవరు రెడీగా లేరు. కానీ ఆయన ఏమైనా ఎవేజివ్ యాక్షన్ అంటే మార్చుకోవాల్సింది, లేకుంటే ఎవరినైనా ఇన్ఫార్మ్ చేయాలంటే ఆయన రాడార్లో కూడా అది కనిపించట్లేదు. హ్మ్. వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడే వీళ్ళకి కనిపిస్తుంది. అది అడ్వాంటేజ్, మూడో అడ్వాంటేజ్. దానికోసం స్ట్రేట్ ఆఫ్ హార్మస్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న. దమ్ముంటే క్యాప్టెన్లు ఇంత మాట్లాడుతున్నారు కదా, దమ్ముంటే మీరు అందరు మీ బోట్లు తీసుకొని, మీ షిప్పులు తీసుకొని ఇక్కడ రండి, అప్పుడు మిమ్మల్ని నేను అంగీకరిస్తాను. దమ్ముంటే మీ అమెరికన్ షిప్స్ని రమ్మనండి, హ్మ్.
మీరు మిగతా కంట్రీస్ని ఛాలెంజ్ చేస్తున్నారు. మనమైతే ఇప్పుడు దాకా 3 షిప్పులు బయటకు తీసుకొచ్చాం. ఇంకా 14 ఆగి ఉన్నాయి మనది. అది కూడా తీసుకొచ్చేస్తాం మనం. కానీ రోజుకి ఆ రీజన్లో 20% వరల్డ్ ఆయిల్ అండ్ గ్యాస్ అక్కడి నుంచే పాస్ అవుతుంది. 40% ఫర్టిలైజర్ అదే రూట్ నుంచి బయటకు వస్తుంది. అట్లాంటి రూట్ని ఇప్పుడు ఇరాన్ ఎప్పుడైనా మీరు ఆలోచించాలంటే అమెరికా యుద్ధం మొదలుపెట్టే ముందు ఈ సెనారియో వస్తే మీరు ఏం చేస్తారు? అవును. యూ డిడ్ంట్ ప్లాన్ ఫర్ ఇట్. సింపుల్. ప్లాన్ చేయలేదు, దానికోసం ఈ పరిస్థితికి వచ్చాం మనం. ఇక్కడ మీరు ఇప్పుడు తెహరాన్ మీద బాంబింగ్, ఇస్ఫహాన్ మీద బాంబింగ్లో, లేకుంటే మిగతా చోట్ల బాంబింగ్ ఏం వినట్లేదు. ఇప్పుడు మీరు ఎక్కడ వినిపిస్తుంది? ఏమైనా వినిపిస్తుందా? అప్పుడప్పుడు ఇరాన్ వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు వెళ్ళి బాంబు వేస్తున్నారు అంతే. కానీ ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న ఈ యొక్క స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ గురించి ఒకటి. సురేష్ గారు, ఇప్పుడు యుఎస్ యాంగిల్లో ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధంలో యుఎస్ యాంగిల్లో మనం చూస్తుంటే వాళ్ళు చేస్తున్న అటాక్స్ అవి చూస్తుంటే ఇప్పుడేమో కర్గ్ మీద అటాక్ చేశారు. ఇప్పుడు దాంతోపాటు $10 million అనౌన్స్ చేశారు టాప్ లీడర్స్ వివరాలు తెలిస్తే. అయితే మూడోదేమో మెరైన్ 2500 మెరైన్ కాప్స్ వీళ్ళు వచ్చాయి. అంటే వాళ్ళు అటాక్ ఎలా చేయబోతున్నారు ఏంటి అనేది మనకి కనిపిస్తుంది. అయితే ఇరాన్ ఏ విధంగా ఉంటుంది? అంటే ప్రాక్సీస్ పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలవుతాయా? లేకపోతే ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గల్ఫ్లో అటాక్ చేస్తారా? ఇజ్రాయిల్ని అటాక్ చేస్తారా? ఏం చేయబోతున్నారు వీళ్ళు? మనం సెకండ్ పాయింట్ నుంచి మొదలు పెడతాం. మీరు అన్నారు $10 million అనౌన్స్ చేశారని. ఎవరు వెళ్ళి చెప్తారండి? దాంట్లో 4-5 పేర్లు చెప్పారు. లార్సన్ కానీ వాళ్ళందరూ ఉన్నారు. అవును. వీళ్ళ 4 పేరు, ఒకటి ఖమేనీ ఒకటే కాదు, ఖమేనీ జూనియర్ ఖమేనీ కాకుండా ఇంకా 4 పేరు, రెవల్యూషనరీ గార్డ్ చీఫ్, వీళ్ళందరి పేర్లు. నిన్న ఇవాళ పొద్దున ఒక ప్రొసెషన్ తీశారు తెహరాన్లో. దాంట్లో ఈ చెప్పిన 4లో 3 ముందున్నారు లైన్లో. ఏం చేయలేకపోయారు. ఏం చేయలేరు. మీరు అనౌన్స్ చేస్తారండి, కానీ ఎవడు ఇంత దమ్ పెట్టుకొని ఈడెక్కడున్నాడు ఈడెక్కడున్నాడు అని చెప్తాడు ఎవడు? వాడు ఉండడు రేపు. వాళ్ళ ట్రంప్ మీద ప్రకటిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ ఎంజాయ్ చేసుకుంటారు, వీడు పోతాడు ఎట్లయినా, వాడు తెలుసు. సరే మీరు రేపు కొట్టాలంటే మీరు కొట్టచ్చు, దర్ ఇస్ నో ప్రాబ్లం. అంత పెద్ద పని కదా, ఇప్పుడు దాకా కొట్టేస్తుండే కూడా. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరూ మాయమైపోయారు. ట్రంపే చెప్తున్నారు, దే హ్యావ్ ఆల్ డిసపియర్డ్. ఓకే. కానీ వాళ్ళు పొద్దున కనిపించింది కదా మళ్ళీ. అప్పుడు ఏం చేశారు? మీరు బాంబు వేశారా? ఏ లేదు. అమెరికాకు గోల్డెన్ ఆపర్చునిటీ ఉండే ఆ టైంలో. వాళ్ళేమనుకున్నారు, ఫస్ట్ డే కాగానే అయిపోయింది, యుద్ధం అయిపోయింది, సరెండర్ అయిపోయింది, రిలాక్స్ అయిపోయారు. వాళ్ళు యాంటిసిపేట్ చేయలేదు దట్ ఇరాన్ ఇట్లాంటి ఒక అసిమెట్రిక్ వార్ఫేర్కి వచ్చేస్తుంది, ఇట్లా కొడతారని ఎప్పుడు వాళ్ళు కళలో కూడా ఆలోచించలేదు. అదే జరిగింది పవన్ గారు. ఇంకా ముందుకెళ్తూ ఇరాన్ ఇంకా అసిమెట్రిక్ వార్ఫేర్కి వెళ్తారు. మా కర్గ్ ఐలాండ్ మీద కొట్టారు కదా, మేము ఇప్పుడు సౌదీ అరేబియా, కువైత్, బహ్రెయిన్, ఖత్తర్ వాళ్ళ ఫీల్డ్స్ మీద కూడా మేము కొడతాం. టెల్ అవీవ్లో కొట్టారు వీళ్ళు, హైఫాని కొట్టారు, రిఫైనరీని కొట్టారు ఇజ్రాయెల్లో. అంటే సింపుల్, మేము మునుగుతున్నాము, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం తోడు. ఇది ఇప్పుడున్న స్ట్రాటజీ. ఓకే. ఇప్పుడు మన యాంగిల్లో చూస్తే మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాము, మనం డిప్లొమాటిక్లీ మన షిప్స్ని బయటికి తీసుకొస్తున్నాం. మన లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నాం పవన్ గారు. గయానా కానీ, యుఎస్ కానీ, ఈవెన్ కెనడా దగ్గర నుంచి మనం ఫ్యూయల్ అండ్ గ్యాస్ తెప్పించుకుంటాం. రష్యా దగ్గర నుంచి ఆల్రెడీ 30% మన గ్యాస్ కావాల్సిన రిక్వైర్మెంట్ అండ్ ఆల్సో మన ఫ్యూయల్ రిక్వైర్మెంట్స్ రష్యా వైపు నుంచి తెప్పించుకుంటాం. ఇది అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ గల్ఫ్ నుంచి ఒకటే ఉంది మనకి. గల్ఫ్ రీజన్ నుంచి ఇండియాకి చేరుకోవడానికి, ఎస్పెషలీ మన వెస్టర్న్ కోస్ట్ వైపు చేరుకోవడానికి గుజరాత్లో 2 పాయింట్స్ ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎల్ఎన్జీ తీసుకొస్తారు, లేకుంటే లిక్విఫైడ్ గ్యాస్ తీసుకొస్తారు, లిక్విఫైడ్ ఓకే ఎల్ఎన్జీ తీసుకొస్తారు. దాన్ని ప్రతి పోర్ట్లో అన్లోడ్ చేయలేరు మీరు. దానికి స్పెషలైజ్డ్ ఉన్న పోర్ట్స్ ఉన్నాయి, అక్కడే వెళ్తుంది. గుజరాత్లో 2 ఉన్నాయి. ఐ థింక్ దెర్ ఇస్ 1 నియర్ ముంబై, ఇంకోటి మ్యాంగ్లూర్ దగ్గర ఉంది, ఇంకోటి కొచ్చిన్లో ఉంది, ఇంకోటి మన వైజాగ్ వైపు ఉంది ఒకటి. ట్యూటికోరిన్ దగ్గర ఒకటి, తమిళనాడు కోస్ట్ దగ్గర ఒకటి ఉంది. అక్కడే ఇదంతా అన్లోడ్ చేయొచ్చు. మిగతా ప్లేస్లో మీరు అన్లోడ్ చేయలేరు. రిఫైనరీ కాదు ఇది, అన్లోడ్ చేసుకోవడం. అన్లోడ్ చేసుకొని గ్యాస్ అన్లోడ్ చేయడం కాదు. గ్యాస్ రిఫైన్ అయిపోయింది, ఇట్స్ గ్యాస్ నౌ. రైట్. అది మనం మాట్లాడితే ఇంకో సబ్జెక్ట్, అది ప్రొపేన్ అండ్ బ్యూటేన్, మన కెమిస్ట్రీలో చదువుకున్నాం కదా. దాన్ని ఆయిల్ నుంచి మనం రిఫైన్ చేస్తున్నప్పుడే మనకి ఇదంతా వస్తుంది. గ్యాస్ రిఫైన్ చేసినప్పుడు మనకి ఆయిల్, బ్యూటేన్ అండ్ ప్రొపేన్ వస్తుంది. దాని నుంచి మీరు మిక్స్ చేసుకుని సర్టన్ ప్రొపోర్షన్లో తీసుకుంటే ఎల్పిజి అవుతుంది, అది లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటున్నారంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ 2-3 ఉన్నాయి. ఒకటి షార్ట్ టర్మ్, మీరు సిట్యువేషన్ స్టెబిలైజ్ చేసి కమర్షియల్ గ్యాస్ కోసం మీకు సప్లై ఉండాలని. నేను బహుశా చెప్పలేదు మీ దగ్గర, మనకి దేశంలో
టోటల్ మన దగ్గర 33 కోట్ల కస్టమర్స్ ఉన్నారు Hmm. డొమెస్టిక్ ఎల్పిజికి 33.4 కోట్లు. ఓ. 2014లో నేను ఈ ఫిగర్స్ 26 మాట్లాడుతున్నాను, నిన్నటి ఫిగర్స్ ఇది. 2014 మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ దిగే కన్నా ముందు ఆ టైంలో మన దగ్గర 14 కోట్ల మందే ఎల్పిజి కన్జ్యూమర్స్ ఉన్నారు. Hmm. అంటే 11 సంవత్సరాల్లో 11, 12 అని పెట్టుకోండి, ఆల్రెడీ మనం మార్చిలో వచ్చేసాం. 12 సంవత్సరాల్లో 14 కోట్ల నుంచి 33 కోట్లకు వచ్చాం. ఎంత పెరిగింది చూడండి సడన్గా, ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ అయింది. అవును. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, దీంట్లో 10 కోట్ల మంది ప్రధాన్ మంత్రి ఉజ్వల స్కీమ్ కింద వచ్చారు, అవును. సబ్సిడైజ్డ్ కుకింగ్ గ్యాస్. దాంతో ఏం జరిగిందంటే గవర్నమెంట్ చాలా స్మార్ట్. పవన్ గారు మనం అనుకుంటాం వీళ్ళు కావాలని ఉజ్వల ఇచ్చారు 500 రూపాయల సబ్సిడీ. మన కెరసిన్ డిమాండ్ మొత్తం పడిపోయింది కంప్లీట్గా. ఎందుకంటే కండిషన్ పెట్టారు, మీ దగ్గర ఎల్పిజి ఉంటే మీకు కెరోసిన్ లేదు. Hmm. మీకు గుర్తుంటుంది, కెరసిన్ వాజ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ మార్కెట్ ప్రోడక్ట్. మీరు ఆటోలో వేసుకుంటారు, ప్రతి దాంట్లో కెరసిన్ కలుపుతారు వీళ్ళు. అవును. ఇప్పుడు కెరసిన్ పోయింది మార్కెట్ నుంచి. మనం కెరసిన్ తెప్పించుకుంటలేము గల్ఫ్ నుంచి, అంత ఎక్కువ, చాలా తక్కువ డిమాండ్. కొన్ని ప్రోడక్ట్స్కే ఉంటుంది కెరసిన్. మీరేం చేశారు, 10 కోట్ల మందికి ఒకటి వాళ్ళు బొగ్గు వాడుతుండే, లేకుంటే వాళ్ళు ఫారెస్ట్ నుంచి కర్రలు తీసుకొచ్చి కర్రల మీద కుకింగ్ చేస్తుండే. Hmm. మీరు అది తగ్గించేశారు. ఒకటి పొల్యూషన్ తగ్గింది, హెల్త్ బాగుపడ్డది లేడీస్, ఇవి చాలాసేపు అవును, అవును. 4 గంటల 5 Respiratory గంటల problems రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంతా తగ్గింది. మూడవది, మీరు ఒక సిస్టమ్ తీసుకొచ్చారు, కెరసిన్ బయట చేసేసారు కంప్లీట్గా. Hmm. ఇప్పుడు మన దగ్గర కావాల్సింది ఏంటి, ఈ 33 కోట్ల మందికి 2 సిలిండర్లు పెట్టుకుంటే ఆల్మోస్ట్ 66 నుంచి 70 కోట్ల సిలిండర్లు ఉండాలి. Hmm. కానీ మార్కెట్లో ఇప్పుడు కూడా 85 నుంచి 90 కోట్ల సిలిండర్లు ఉన్నాయి. ఓ. అంటే ఒక ఇంటికి 3 సిలిండర్లు ఉన్నాయి ఇప్పుడు కొన్ని అన్ని చోట్ల చెప్పట్లేదు. అంటే ఏం చేశారంటే వీళ్ళు బ్లాక్ మార్కెటింగ్ మొదలుపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అమ్మ నాన్నగారితో ఉన్నప్పుడు మీ పేరు మీద కనెక్షన్ లేదు, మీరు Hmm. పెళ్లి చేసుకొని మీరు ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయినప్పుడు మీరు సపరేట్ కనెక్షన్ అప్లై చేస్తారు. అవును. కానీ ఈ లిస్ట్ నుంచి వాళ్ళు అప్లై చేశారు కదా, ఇక్కడ ఒక కనెక్షన్ అయిపోయింది, 2 సిలిండర్, మీ వైపు 2 సిలిండర్లు అయినాయి. Hmm. ఒక్కొక్కసారి అదే ఇంట్లో ఉంటూ మీరేం చేస్తారు, ఇంకొక పైన ఒక ఫ్లోర్ ఉందని చెప్పి అక్కడికి ఇంకొక కనెక్షన్ అప్లై చేస్తారు. అంటే ఇంట్లో 4 సిలిండర్లు ఉంటాయి కదా. అవును, అవును. టెక్నికలీ మీకు ఒక ఎల్పిజి ఇవ్వాలంటే ఒక ఇన్స్పెక్షన్ ప్రాసెస్ ఉంది, అది ఇప్పుడు లేదు భారతదేశంలో. Hmm. అదేంటంటే మీరు ఒక డిక్లరేషన్ ఇస్తారు, మా ఇంట్లో మాకు సపరేట్ కిచెన్ ఉంది ఒకటి, Hmm. దానికోసం మేము సపరేట్ గ్యాస్ ఆర్డర్ చేస్తాం ఎల్పిజి. ఒక్క కిచెన్కి 2 ఎల్పిజీలు ఆర్డర్ చేయలేదు మీరు. ఇదివరకు సిలిండర్ రావాలంటే ఎంపీ రికమెండేషన్ అదంతా పోయిందిలే, ఇప్పుడు అదంతా అక్కర్లేదు. ఇప్పుడు మీరు వెళ్తే మీకు 3వ రోజు ఇచ్చేస్తారు వాళ్ళు. ఇచ్చేస్తారు. అవును. ఎందుకంటే సబ్సిడీ ఎలిమెంట్ తీసేశారు. Hmm. సబ్సిడీ ఎలిమెంట్ సపరేట్గా ఉంది అవును. ఉజ్వల స్కీమ్ కింద, కానీ మిగతా సబ్సిడీగా బిలో ద పావర్టీ లైన్ వాళ్ళకి సపరేట్ ఇస్తున్నారు. Hmm. ఇదివరకు బ్యాంకులో పడేది డబ్బు. ఇప్పుడు డబ్బులు. సో ఇది మన ఇన్కమ్ ట్యాక్స్ పే అనగానే మమ్మల్ని తీసేస్తారు ఇప్పుడు లిస్ట్ నుంచి. అది మనకు కూడా జరిగింది. అండ్ గివ్ ఇట్ అప్ క్యాంపెయిన్ వచ్చినప్పుడు నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ టు గివ్ ఇట్ అప్. Hmm. దాని తర్వాతనే మోదీ గారు మళ్ళీ క్యాంపెయిన్ నడిపించినప్పుడు చాలామంది Hmm. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ మీ దగ్గర కారు ఉంటే అదంతా తీసేశారు వాళ్ళని. Hmm. మనకి ఇప్పుడు ఏంటంటే 33 కోట్ల కనెక్షన్కి మీరు అందరికన్నా పెద్ద లొల్లి ఎక్కడి నుంచి వస్తుందంటే కమర్షియల్ సెగ్మెంట్ నుంచి. మన దగ్గర దేశంలో మొత్తం ఉన్న ఎల్పిజి కనెక్షన్స్లో 8% కమర్షియల్ ఉంది, Hmm. ఓన్లీ 8%. మిగతా 90% ఈజ్ డొమెస్టిక్ సెగ్మెంట్. Hmm. 2% ఎక్కడ పోయిందో మీరు అడుగుతారో అడిగి ఆటో ఎల్పిజి, Okay. సిఎన్జి అట్లాంటి వెహికల్స్కి. ఈ 8% మందే ఇప్పుడు అందరికన్నా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. రెస్టారెంట్ వాళ్ళు, ఇండస్ట్రియల్ కిచెన్స్ ఇప్పుడు వాళ్ళు, హడావుడి జరుగుతుంది, అదంతా గొడవ వాళ్ళకే, టీవీలో వస్తుంది, అక్కడే ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది. Hmm. వాళ్ళకు కూడా ఇప్పుడు గవర్నమెంట్ బయట నుంచి తెప్పించుకున్నప్పుడు ఒకసారి మీరు ఆర్డరింగ్ ఫ్రెండ్సీ ఒకటి నడుస్తుంది చూడండి, ప్యానిక్ సిచ్యువేషన్, అది తగ్గితే ఇమ్మీడియట్లీ ఈ కమర్షియల్ సిలిండర్స్ సప్లై మొదలవుతుంది. కమర్షియల్ సిలిండర్స్ కూడా ఒక గవర్నమెంట్ ఇప్పుడు ఏమంటున్నారంటే కమర్షియల్ సిలిండర్ వాళ్ళ దగ్గర మీరు పిఎన్జి తీసుకోండి, మీరు పైప్డ్ గ్యాస్ తీసుకోండి. Hmm. మీరు చూసుంటారు పెద్ద పెద్ద కాంప్లెక్స్లో, కొత్త అవును, కాంప్లెక్స్, apartments ఎల్లో కలర్డ్ లో పైప్ ఒకటి ఉంటుంది. అవును. Gated communities. యూ ఆల్ షుడ్ మూవ్ ఇన్ టు ఇట్. నౌ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ కోవిడ్. Hmm. డిమానిటైజేషన్ జరిగినప్పుడు ఏమైంది, డిజిటైజేషన్ వచ్చింది, అందరూ డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. అవును. మన కోవిడ్ వచ్చినప్పుడు ఆన్లైన్ మీరు పని చేసుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది, మీరు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. Hmm. ఈ రెవల్యూషన్లో కూడా అన్ఫార్చునేట్ స్పిన్ ఆఫ్ ఆర్ ఫార్చునేట్ స్పిన్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఈ పైప్ న్యాచురల్ గ్యాస్కి పిఎన్జి పైప్ వెళ్ళిపోతున్నారు. Okay. వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్నారు
మీరు గేటెడ్ కమ్యూనిటీ ఉంటే మీకు పర్మిషన్ కావాలంటే, మీకు అది కావాలంటే, ఇది కావాలంటే మీరు యూ హ్యావ్ టు పుట్ కనెక్షన్స్. అప్పుడు ఎల్‌పీజీ అనే ప్రాబ్లమ్ ఉండదు. బ్లాక్ మార్కెట్ ఉండదు. హ్మ్. మీరు పైప్ తీసుకెళ్ళి అమ్మలేరు కదా ఇంకొంచెం. అవును. అవును. సురేష్ గారు ఇప్పుడు రష్యా విషయంలో ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు అంటే రష్యా మీద నాకు కొంత అనుమానం ఉంది. ఇరాన్‌కి ఏదైనా సహాయం చేస్తుందో. అంటే మొన్నటిదాకా రష్యానే ఒక మధ్యవర్తిగా ఏదో మాట్లాడుతున్నట్టు అనిపించింది మనకి. ఇప్పుడు రష్యానే ఆయన తప్పు పడుతున్నాడు. రష్యా మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. రష్యా వాళ్ళ పని చూసుకుంటున్నారండి. హ్మ్. పుటిన్‌కి $40 అమ్మే ఫ్యూయల్ హ్మ్. క్రూడ్ ఆయిల్ ఇప్పుడు ఆయన 70కి, 80కి అమ్ముకుంటున్నాడు. మొత్తం 100 దాకా వెళ్ళలేడు. ఎందుకంటే అది లీగల్ కాదు. హ్మ్. పేమెంట్ రాదు మీకు. స్విఫ్ట్ సిస్టమ్ నుంచి తీసేశారు రష్యాని. హ్మ్. సో మీకు ఎవరైనా క్యాష్‌లో ఇవ్వాల్సి వస్తుంది. లేకుంటే బార్టర్ సిస్టమ్‌లో నడుస్తుంది. మన దగ్గర చైనా దగ్గర ఇది నడుస్తుంది హ్మ్. పుటిన్‌కి. దానికోసం మన దగ్గర కొనుక్కోమన్నారు గుర్తుంది మీకు. అవును. కొనుక్కోండి. సో పుటిన్ ఈజ్ స్మార్ట్. ఆయనకి ముందొచ్చే లాభం కన్నా 20% ఇప్పుడు ఎక్కువ వస్తుంది పవన్ గారు. అదే అవును. నడుస్తుందన్నమాట. అవును. ఇప్పుడేం లేదు. పుటిన్ ఇంకొక 2, 3 నెలలు కూడా చూస్తారు. హ్మ్. దాని తర్వాత ఆయన ప్రొడక్షన్ కావాలంటే పెంచుతారు. యూరోప్ దగ్గర చెప్తారు. యూరోప్ మీకు కావాలంటే నా దగ్గర లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ఉంది సైన్ చేయండి అంటారు. వాళ్ళు చేయరు. హ్మ్. వాళ్ళు యుక్రెయిన్ అని ఏడుచుకుంటూ కూర్చుంటారు. అసలు పుటిన్‌కి ఏ ప్రాబ్లమ్ ఉండదు. పుటిన్ ఈస్ మేకింగ్ మోర్ మనీ నౌ. ఎక్కువ సంపాదిస్తున్నారు డబ్బులు ఇప్పుడు. 30-40% రెవెన్యూ పెరిగింది రష్యాది. ఈ ఆయిల్ ప్రైస్ ఓవరాల్‌గా లబ్ధి పొందింది వాళ్ళే. వాళ్ళే. ఎందుకంటే ఆయిల్ ప్రైస్ పెరిగింది కదా! హ్మ్. కొనడానికి ఎవరు లేదు. సోర్స్ లేదు. అక్కడ బ్లాక్ అయిపడి ఉన్నాయి స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. నా దగ్గర తీసుకోండి రెడీగా ఉంది. నా షిప్‌లన్నీ తిరుగుతుంది లోకమంతా. హ్మ్. ఎక్కడ కావాలండి నిన్ననే ఒక రాత్రి ఒక షిప్ ట్రాక్ చేశారు. నేను కూడా చూస్తున్నా ఆ షిప్ ఎక్కడికెళ్తుందని. లాస్ట్ అది యూరోప్‌కెళ్ళింది అది. హుహుహు. యూరోప్‌కెళ్ళింది ఆ షిప్ ఆలోచించండి. రష్యన్ షిప్ మొన్నదాకా అక్కడెక్కడో తిరుగుతుంది మెరైన్‌లో. సడెన్‌గా అది యూరోప్ వైపు వెళ్ళిపోయింది. అంటే ఎవడో అక్కడ కొంటున్నాడు. అవును. వీళ్ళు ఈ డార్క్ షిప్స్ అంటారు దీన్ని. అవును. గోస్ట్ షిప్స్ కూడా అంటారు వీళ్ళు. ఇంకో హ్మ్. పేరు కూడా ఉంది. అంటే దీనికి ఫ్లాగ్ ఉండదు. హ్మ్. లైట్‌లని ఉన్న కూడా లైబీరియా లైట్‌లని ఆఫ్ చేసి షిప్ పడేస్తారు. ఉంటుంది. లైబీరియా పేరు మీద ఏదో పేరు మీద పెట్టేసుకొని ఉంటారు. వాళ్ళు హ్మ్. వెయిట్ చేస్తారు సీలో. హ్మ్. ఎంతుందిరా నీ దగ్గర అంటే నా దగ్గర 15 మిలియన్ బ్యారెల్స్ ఉంది దీంట్లో. లేకుంటే 8 బిలియన్ బ్యారెల్స్ ఉందంటే, హ్మ్. సరే మేము కొనుక్కుంటే ఎంతకిస్తావు చెప్పు అంటాడు బయర్. అంతా ఫోన్‌లో నడుస్తుంది కదా! హ్మ్. నేను $100 $100 ఏం నీకేముంది? పేమెంట్ ఎక్కడి నుంచి? అది రష్యా. అట్లానా? నేను నీకు 60 ఇస్తాను. హ్మ్. 50 ఇస్తాను, 60 ఇస్తాను. ఇస్తావా లేదా? ఓకే సార్ రైట్. వాడు ఇమ్మీడియేట్‌లీ లైట్‌లన్నీ ఆన్ చేసి నెక్స్ట్ రూట్ కాండ్లా పోర్ట్ అని పెట్టేస్తాడు. అంటే 2 నంబర్ దందా ఒక రకంగా. దో నంబర్ లీగల్ అయిపోయింది. లీగల్ అయిపోయింది. కాండ్లా వైపు వచ్చేస్తాడు. కాండ్లాలో వచ్చి ప్రోడక్ట్ దింపేస్తాడు. వెళ్ళిపోతాడు. హ్మ్. మళ్ళీ అక్కడ రష్యాలో వెళ్ళి మళ్ళీ నింపుకుంటాడు. మళ్ళీ సీలో వచ్చి వెయిట్ చేస్తుంటాడు. ఇంకెవడన్నా ఇది హ్మ్. ఎట్లా అంటే మన లేబర్ అడ్డాలు ఉంటాయి చూడండి పొద్దున. అవును. అవును. అట్లనే లేబర్ అడ్డాల్లో వెయిట్ చేస్తుంటారు. ఎవడొచ్చి తీసుకెళ్తాడు నన్ను అని చెప్పి. హ్మ్. ఎవడో ఒక కాంట్రాక్టర్ వస్తాడు. వాళ్ళు వచ్చి నన్ను ఈ రోజు పనికి తీసుకెళ్తారు. ఇది కూడా అంతే. వెయిట్ హ్మ్. చేస్తున్నారు డార్క్ షిప్స్. అక్కడ ఉంటది. మీరు కొనుక్కోండి. మీరు తీసుకెళ్ళిపోండి అంతే. హ్మ్. ఇది పరిస్థితి. సో పుటిన్ లార్జ్ స్కేల్ విన్నర్ ది అగ్రీమెంట్‌లో పుటిన్‌కి డెఫినిట్‌గా ఒక రోల్ ఉంది పవన్ అంటే గారు. దాంట్లో అతనిది ఇరాన్‌కి సహాయం చేస్తున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా బ్రేకింగ్ న్యూస్ కూడా వస్తుంది. అంటే ఇరాన్ ట్రంప్ సహాయం చేస్తారు. ఎందుకు చేయరు? హ్మ్. డబ్బులొస్తుంది గదా! హ్మ్. ఇరాన్ ఆయుధాలు ఇస్తారు కావాలంటే రేపు. హ్మ్. ఓకే. సో ఇరాన్‌తోనే ఆయనకి లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ ఉంది. ఇప్పుడు కాదు కదా! ఏం హెల్ప్ చేస్తాడు? శాటిలైట్ ఇమేజరీ ఇస్తాడు. రియల్ టైమ్ శాటిలైట్ ఇమేజరీ. హ్మ్. అమెరికన్ షిప్‌లు ఇక్కడ కూర్చొని బ్రిటిష్ షిప్‌లు ఇక్కడున్నాయి. వీళ్ళు తిన్న ప్లేన్‌లు ఇక్కడున్నాయి. చూసుకొని నీకు కొట్టాలంటే కొట్టేసుకో. హ్మ్. అంటే సురేష్ గారు ఇప్పుడు జరుగుతుందంతా కూడా ఇప్పటిదాకా రీజనల్‌గా అంటే ఇరాను, ఇజ్రాయిలు లేకపోతే వాళ్ళ ప్రాక్సీసు లేకపోతే యూఎస్ వాళ్ళు అక్కడ గల్ఫ్‌లో ఇరాన్ మీద దాడి చేయడం, ఇరాన్ వాళ్ళు గల్ఫ్ మీద దాడి చేయడం ఇది రీజనల్‌గానే కనిపించింది ఇప్పటిదాకా. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ గర్గ్ మీద దాడి అనేది చైనాకి ఇబ్బంది కలిగించడం. రెండోది లేటెస్ట్‌గా రష్యాకి, ఇరాన్‌కి సంబంధాలున్నాయి. ఇరాన్ వెనకాల రష్యా ఉంది అనేది ట్రంప్ ప్రకటన. ఇవన్నీ చూస్తుంటే ఒక వార్ సిట్యుయేషన్ అది రీజనల్ నుంచి గ్లోబల్‌గా వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదా? అది రీజనల్‌గానే ఉండిపోతుంది. హ్మ్. ఏ యుద్ధం వచ్చినా గానీ దాంట్లో చాలా ప్లేయర్స్ దిగుతారు బయట నుంచి. హ్మ్. చైనా లేదనుకుంటున్నారా దీంట్లో? అవును. చైనా రోల్ కూడా ఉంది దీంట్లో. హ్మ్. చైనా కూడా సహాయం చేస్తున్నారు ఇరాన్‌కి. ఎందుకంటే హ్మ్. వాళ్ళు ఆయిల్ తీసుకెళ్తున్నారు కదా! అవును. చైనా కూడా సహాయం చేస్తారు. ఏం చేస్తారు? మీకు గుర్తుంటుంది మన దగ్గర ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు అవును. పాకిస్తాన్‌కి రియల్ చేసాడు టైమ్ కదా! ఇంటెలిజెన్స్ ఇచ్చింది చైనా. అవును. పాకిస్తాన్ దగ్గర శాటిలైట్ లేవు. హ్మ్. సో మన ఎయిర్ ఫీల్డ్స్ ఎక్కడుంది? మన ఎయిర్ ఫీల్డ్‌లో ఎన్ని ఎయిర్‌క్రాఫ్ట్ కూర్చున్నారు? మన ఎయిర్ ఫీల్డ్ నుంచి ఎన్ని ఎయిర్‌క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేస్తుంది? ఇదంతా చైనా పాకిస్తాన్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హ్మ్. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్‌కి ఇస్తున్నారు అంతే.
అంటే ఇప్పుడు ట్రంప్ ఎగ్జిట్ ప్లాన్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి లేదా? ఏం లేదు. ఇప్పుడు మనం హ్మ్. ఎందుకంటే ట్రంప్ క్యాంప్‌లని ఇవాళ పొద్దున్న ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక రిపోర్ట్‌లో ఇదే వచ్చింది. దట్ ఆ క్యాంప్‌లో ఒక గొడవ నడుస్తుంది. ఏంటది? కొంతమంది మనం ఎగ్జిట్ అయితున్నాం అంటాం. హ్మ్. ఎగ్జిట్ కావాలంటే మనం గెలిచామని చెప్పాలి కదా! ట్రంప్ డైలీ చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అయిపోయింది యుద్ధం. వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, ఏం లేదు, హ్మ్. కమ్యూనికేషన్ లేదు. మనం గెలిచేసాం. వీళ్ళు చెప్పిన వెంటనే వాళ్ళు రెచ్చిపోతున్నారు ఇంకా అక్కడ. అది కాదు ఆయన చెప్పిన 10 నిమిషాలు వాడు 2, 3 సార్లు ఇంకా కొడతాడు. కొట్టేస్తున్నాడు. అవును. ఓకే. అప్పుడు మళ్ళీ ట్రంప్ మళ్ళీ షెల్‌లో వెళ్ళిపోతాడు. ఆ! అటువైపు ఇంకొక టీమ్ ఉన్నారు. వాళ్ళేమంటున్నారంటే లిజన్ వి హావ్ ఎ ప్రాబ్లమ్. హ్మ్. ఈ ప్రాబ్లమ్ ఏంటో సార్ట్ ఔట్ చేయాలంటే మీరు ముందు అలైస్‌ని పిలిపించుకోండి. ఇది వెస్ట్ ఏషియాలో ఉన్న సౌదీ అరేబియా గాని, ఖత్తర్ గాని వీరందరిని పిలిపించుకొని హ్మ్. మీరు ఇరాన్‌తోని మాట్లాడండి. మేము వెళ్ళిపోతాం. జరిగిందంతా జరిగింది. మీకు కూడా చాలా మటుకు నష్టాలొచ్చింది. మాకు గూడా వచ్చినాయి. మేము గూడా వెళ్ళిపోతాం. మీరు కూడా చూసుకోండి. ఇప్పటికి లెట్ అస్ క్లోజ్ దిస్ చాప్టర్. హ్మ్. మిడ్ టర్మ్ పోల్స్ అయినాక చూద్దాం. నవంబర్ తర్వాత మళ్ళీ కావాలంటే రీవిజిట్ చేద్దాం. హ్మ్. ఇప్పటికి యురేనియం మర్చిపోండి. మిసైల్స్ మర్చిపోండి. డ్రోన్‌లు మర్చిపోండి. కానీ స్టెప్స్ అలా అటువైపు వెళ్ళట్లేదు కదా! ఎందుకంటే మీరు ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారు మళ్ళీ లోకంలో. హ్మ్. ప్రపంచ పోలీస్ నేనేం చెప్పిన మనిషి రేపేం అవును. చేస్తాడు? హ్మ్. ఇరాన్ లాంటి రాష్ట్రం మిమ్మల్ని ఓడించారండి అని చెప్తారు. నవ్వుతారు అవును. ట్రంప్ మీద. అది ట్రంప్‌కున్న భయం అన్నమాట. పరువు పోతుంది మొత్తం. పరువు 100% పోతుంది. హ్మ్. దాంట్లో డౌట్ లేదు. సో ఇట్ ఈస్ ఎ క్యాచ్ 22 సిట్యుయేషన్. హ్మ్. చేస్తే ప్రాబ్లమ్, చేయకపోతే కూడా ప్రాబ్లమ్. హ్మ్. ఇది పవన్ గారు. ట్రంప్ ముందర ఏం చేయాలో తెలియని ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఇరాన్ మాత్రం అన్ని రకాలుగా సర్వం సిద్ధం చేసుకుంటోంది. థాంక్ యూ వెరీ మచ్. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్.